దేవుణ్ణి మర్చిపోయి, దేవుని మందిరాన్ని మర్చిపోయి, దేవుని స్తుతించడం మర్చిపోయి, ప్రార్థన చేయడం మర్చిపోయి, బైబిల్ చదవడం మర్చిపోయి, దేవుని సన్నిధికి రావడం మర్చిపోయినటువంటి వారు కూడా పాతాళానికి దిగిపోతారు. చాలామంది అనుకుంటారు, నేను రక్షణ పొందానులే, మారు మనసు పొందానులే, బాప్తిసం పొందానులే, కాబట్టి ఇంకా మందిరానికి పోకుంటామానులే. బైబిల్ చెప్తూ ఉంది, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మర్చిపోతావో, మర్చిపోయిన నిన్ను పాతాళము పట్టుకుంటుంది. దుష్టులు, దేవుని మరచు జనులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళానికి వెళ్ళిపోతారు, ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. నరకమున దేవుని యొక్క బిడ్డలారా అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి నీవు నేను సజీవులుగా ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా.